ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి గూగుల్ ఫుడ్ టెక్ సాఫ్ట్వేర్ నుంచి ఈ యొక్క కంపెనీ నుంచి మనకి వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, వెంటనే అప్లై చేయండి. నెలకి జీతం మనకి 60,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది లేదు, ఎగ్జామ్ లేదు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. చక్కగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక్కడ చూడడానికి మనకైతే ఫోగల్ టెక్ సాఫ్ట్వేర్ అనేసి ఇవ్వడం జరిగింది. సి డెవలపర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. భారతదేశం మొత్తం అంతటా కూడా తీయడం జరిగింది. 2 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, ఫుల్ టైం వర్క్ అనమాట. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే కంపెనీ వివరణ. ఫోగుల్ టెక్ సాఫ్ట్వేర్ అనేది భారతదేశంలోని గుజరాత్లోని సూరత్లో ఉన్న ఒక డైనమిక్ ఐటీ కంపెనీ అనమాట. ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, వెబ్ డిజైన్, మొబైల్ యాప్లు, డెస్క్టాప్ సాఫ్ట్వేరు, సాస్, పైథాను, ఏఐఎంఎల్ మరియు లినక్స్ ప్రోగ్రాంలలో ప్రత్యేకత కలిగి ఉందన్నమాట. అధిక నాణ్యత, వినియోగదారు స్నేహపూర్వక ఉత్పత్తులు మరియు సేవలను అందించడం ద్వారా క్లయింట్లు వారి వ్యాపార లక్ష్యాలను సాధించడంలో సహాయపడే వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి మా బృందం అంకితం చేయబడింది అనేసి క్లియర్గా చెప్పబడింది. పాత్ర వివరణ చూసుకుంటే ఫోగల్ టెక్ సాఫ్ట్వేర్లో సి డెవలపర్గా ఇది పూర్తి సమయం రిమోట్ పాత్ర అనమాట. సి డెవలపర్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఓపీపీ అనేసి ఇవ్వడం జరిగింది. డేటాబేస్లతో పనిచేయడం మరియు లినక్స్ డెవలప్మెంట్కు బాధ్యత వహిస్తారనమాట. రోజువారీ పనుల్లో సమర్థవంతమైన కోడ్ రాయడం కానీ, ప్రోగ్రాములను డీబగ్గింగ్ చేయడం మరియు సాఫ్ట్వేర్ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి బృందంతో సహకరించే విధంగా ఉంటాయన్నమాట. మీ యొక్క పాత్ర అనేది కీలక బాధ్యతలు చూసుకుంటే సి మరియు ఇతర సంబంధిత సాంకేతికలను ఉపయోగించి సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయడం మరియు నిర్వహించే విధంగా ఉండాలి. డేటాబేస్లతో పనిచేయగలిగే విధంగా ఉండాలి మరియు అప్లికేషన్లతో అతుకులు లేని ఏకీకరణను నిర్ధారించుకోవాలన్నమాట. అప్లికేషన్ అభివృద్ధి కోసం లినక్స్ ప్రోగ్రాంలో పాల్గొనాలన్నమాట. అలాగే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ కోసం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఓపీపీ పద్ధతులను వర్తింపచేయగలిగే విధంగా ఉండాలి. అలాగే ఆబ్జెక్టివ్ సిని ఉపయోగించి మ్యాక్ ఓఎస్ఎక్స్ మరియు ఐఓఎస్ కోసం అప్లికేషన్ల అభివృద్ధిలో పాల్గొవాలి. అభివృద్ధి ప్రాజెక్టులలో థర్డ్ పార్టీ టూల్స్ను కంపైల్ చేయండి మరియు ఇంటిగ్రేట్ చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. అర్హతలు వచ్చేసరికి నిరూపితమైన ప్రోగ్రామింగ్ మరియు సాఫ్ట్వేర్ అభివృద్ధి నైపుణ్యాలు అనేవి ఖచ్చితంగా అవసరం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఓపీపీతో అనుభవం అనేది అవసరం. డేటాబేస్లతో పనిచేయడంలో నైపుణ్యం అనేది అవసరం. అలాగే లినక్స్ ప్రోగ్రాంలో నైపుణ్యం అనేది చాలా అవసరం. మ్యాక్ ఓఎస్ఎక్స్ అభివృద్ధితో అనుభవం కూడా అవసరం అనమాట. ఆబ్జెక్ట్ సి మరియు ఐఓఎస్ అభివృద్ధిపై జ్ఞానం అనేది చాలా అవసరం అనమాట. 3వ పార్టీ టూల్ కంప్లైసెన్స్లో అనుభవం అనేది చాలా అవసరం. కంప్యూటర్ సైన్స్ అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే బలమైన సమస్య పరిష్కారం మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలు ఉంటే సరిపోతుంది అనమాట. సహకార బృందం వాతావరణంలో పనిచేసే సామర్థ్యం కూడా చాలా అవసరం. C++, జావా లేదా ఇతర ప్రోగ్రామింగ్ భాషల పరిజ్ఞానం ఒక ప్లస్ అనేది అవుతుందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడైతే ఈ ఫారంను పూరించవచ్చు అనమాట. అది ఎలా చేయాలో ఇప్పుడు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకోవచ్చు. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా
నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.